ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా చీరాల విఆర్ఎస్ వైఆర్ఎన్ కళాశాల మరియు 23 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కలిసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు ఎన్సీసీ కేడెట్లు కలిసి కళాశాల ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత పాటించి చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించారు. పాల్గొన్నవారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మరియు పచ్చదనం పెంచడం ఆరోగ్యకర జీవనానికి అవసరమని తెలిపారు. చెట్లను పెంచుదాం, పరిశుభ్రతను పాటిద్దాం, ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, పచ్చని చెట్లు ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడు, ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. అందరూ చేతులు ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ వారి ఆధ్వర్యంలో అన్ని స్కూల్లో ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ వారి ద్వారా మన చీరాల పట్టణంలో ఉన్నటువంటి పరిసరాలను బాగు చేయడం కోసం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయి ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా జరగటం వల్ల ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో నిల్వ ఉండిపోయి భూగర్భంలోకి వర్షపు నీరు చొచ్చుకొని వెళ్లకుండా భూ వాతావరణం వేడెక్కిపోతుంది. దాని ద్వారా మనకి జరగాల్సిన నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా ప్రజల్లో అవేర్నెస్ అనేది తీసుకురావాలని, ప్లాస్టిక్ ను నిషేధించాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను వాడకుండా చేయడం కోసం ప్రజల అవగాహన కోసం ఈ ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా స్వచ్ఛ ఆంధ్ర అనేటటువంటి ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేస్తూ